ప్రతిరోజు ఉదయం లేవగానే మా ఆయనకి టీ ఇచ్చి టిఫిన్లు క్యారేజీలు రెడీ చేసేసి మా పిల్లల్ని స్కూల్కి పంపించేదాన్ని. ఆ తర్వాత ఇంట్లో ముగ్గులు అల్లికలు వేసేదాన్ని. కానీ ఆ రోజు మాత్రం నన్ను నేనే మర్చిపోయా. రోజులాగా ఆ రోజు కూడా పొద్దున్నే లేచి మా ఆయనకి టీ ఇచ్చి మా పిల్లల్ని స్కూల్కి రెడీ చేయాలని కంగారులో ఉన్న నాకు నన్నెవరో పిలిచినట్టు అనిపించింది. డోర్ దగ్గర ఎవరో ఇద్దరు ఆడవాళ్ళు నించొని చూస్తున్నారు. వాళ్ళు పక్క ఇంట్లో ఉండేవాళ్ళు. నేను పెద్దగా ఎవరితో మాట్లాడను. నా ఇంట్లో పని నాకు సరిపోయేది. ఇంకా నన్ను చూడగానే వాళ్ళు నవ్వుతూ, రేపు మా కూతురు పెళ్ళి, మీరు మీ కుటుంబం తప్పకుండా రండి అన్నారు. అలాగే అని నవ్వుతూ సమాధానం ఇచ్చాను నేను. కానీ ఇంతలో మీ పేరు చెప్పండి, కార్డు మీద రాస్తాను అని అడిగారు. నాకేం చెప్పాలో తెలియలేదు. వాళ్ళు సడన్గా అలా అడగగానే నా పేరు నాకు గుర్తు రాలేదు. వారికి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉండిపోయాను. వాళ్ళేమో సర్లేండి, ఎప్పటిలాగే లాయర్ గారి భార్య అని రాసిమ్మంటారా అని నవ్వారు. ఇంతలో మా ఆయన వచ్చి అలాగే రాసేయండి అన్నారు. వాళ్ళు ఇంక రాసేసి ఇచ్చి వెళ్ళిపోయారు. నేను మాత్రం నా పేరేంటి అసలు అని ఆలోచిస్తూ ఉండిపోయాను. మా ఆయన పని కానీ ఇంకా పిల్లల్ని రెడీ చేయి అన్నారు. అలాగే అండి అని నా ఆలోచన మాత్రం నా పేరు ఏమైందా అని అసలు నేను పేరు అనుకున్నాను. ఇంకా అదే ఆలోచిస్తూ మా పిల్లల్ని స్కూల్కి పంపించాను. ఆ తర్వాత మా ఆయన కూడా క్యారేజ్ కట్టి పంపించేశాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా పేరు ఏమై ఉంటుందా అసలు అనుకొని మా పెళ్లి ఫోటోలు చూద్దామని చెప్పి అందులో ఉంటుందనుకొని వీళ్ళంతా వెతికాను. కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. మా ఆయనకి ఫోన్ చేసి అడిగాను. ఆయనేమో ఆ టైంలో మన ఫోటోలు దిగలేదు కదా, మర్చిపోయావా, అప్పుడు పెద్ద గాలి వాన కదా అని చెప్పారు. అవునండి మర్చిపోయాను నేనే అని చెప్పి ఫోన్ పెట్టేశాను. ఏం లేదులేండి అని చెప్పి ఇంక ఫోన్ పెట్టేసేసాను నేను. వీళ్ళంతా జల్లెడ పెట్టాను, ఏదో ఒక దాంట్లో నా పేరు ఉంటుందని. కానీ నాకు ఎక్కడా దొరకలేదు. ఏం చేయాలో తోచక మా అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ, నువ్వు నన్ను ఏమని పిలుస్తావు అని అడిగా. మా అమ్మ వింతగా నవ్వింది. ఓ పిచ్చిదానా, దీనికోసం ఫోన్ చేశావు అని అనింది. చెప్పమ్మా అన్నాను. నేను ఎప్పుడు ముద్దుగా అమ్ములు అనే కదమ్మా పిలుస్తాను అనింది. అది కాదమ్మా, ముద్దు పేరు కాదు, మీరు నాకు పెట్టిన పేరేంటి అని అడిగా. ఇంతలో మా అమ్మ ఉండు ఎవరో పిలుస్తున్నారు అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకేం చేయాలో తెలియక దీనంగా కూర్చున్నా. ఈలోపు స్కూల్ నుంచి మా పిల్లలు వచ్చేసారు. వాళ్ళని కూడా అడిగి చూద్దాం అనుకున్నా. పిల్లలు, నా పేరు ఏంట్రా అని అడిగా. వాళ్ళేమో అమ్మ అని అన్నారు. మీరు పిలిచేది కాదురా, నా అసలు పేరు ఏంటి అని అడిగా. అమ్మాయి కదా అన్నారు. ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని వదిలేసా. కొంచెం సేపటికి మా ఆయన వచ్చారు. ఏమండి, మిమ్మల్ని ఒకటి అడుగుతూ చెప్తారు కదా అని అడిగా. అడుగు చెప్తాను అన్నారు. నా పేరు ఏంటండి అని అడిగా. నీ పేరా, పెళ్ళైనప్పటి నుంచి నేను అమ్మాయి అనే కదా పిలుస్తాను, నా సొంత పేరు చెప్పండి అని అన్నాను. అయినా కూడా ఇంక పట్టించుకోలేదు ఆయన కూడా. ఆ తర్వాత రోజు ఇంక ఇలా కాదు, ఎలాగైనా నా పేరు తెలుసుకోవాలి అని మా ఆయన్ని పిల్లల్ని పంపించేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ అక్కడ మా అమ్మ లేదు. ఫోన్ చేస్తే పనుండి బజార్లోకి వచ్చానమ్మా, నువ్వు కూర్చో నేను వచ్చేస్తాను అని చెప్పింది. నేను ఇంకా మా ఇంట్లో కూడా ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అనుకొని మా ఇల్లంతా వెతికాను. చాలాసేపటికి నాకు ఒక ఇనుప పెట్టిలో ఒక పేపర్ కనిపించింది. ఆ పేపర్ మీద ఒక బొమ్మ వేసింది. దాని కింద చిత్ర అని సంతకం పెట్టి ఉంది. ఆ పేపర్ చూసి ఎంతో సంతోషం వచ్చింది. ఒక్కసారిగా పట్టలేని ఆనందం. ఎందుకంటే అది నా సంతకమే, అది నేను వేసిన బొమ్మే అని మురిసిపోయా. ఆ పేపర్తో పాటు ఆ పెట్టిలో నాకు వచ్చిన బహుమతులు కూడా ఉన్నాయి. అవన్నీ చూసి ఎంతగానో మురిసిపోయా. ఈలోపు మా అమ్మ వచ్చింది. ఏంటి, నీ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ తిరిగేస్తున్నావా అని అనింది. అప్పుడు నా పేరు చిత్ర కదమ్మా అని అడిగా. అవునమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు అని అనింది. ఏం లేదమ్మా, నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఇంకా తిరిగి మా ఇంటికి చేరుకున్నాను. అప్పుడు కూర్చొని ఆలోచించాను. రోజు ఇంట్లో పనులకే నా జీవితం గడిపేశాను. ఆ పనుల్లో పడి నా పేరు కూడా మర్చిపోయానని తలుచుకొని బాధపడ్డా. ఇంక ఇలా కాదు, నాలో ఉన్న ప్రతిభను బయటికి తీయాలి. ఇక నుంచి నా జీవితం, నా కళలు మళ్ళీ మొదలు పెట్టాలి అని నిర్ణయించుకున్నాను. అందుకే రోజు నా భర్తల్ని పిల్లలు వెళ్ళిపోగానే నేను నా కళ మొదలుపెట్టాను. నా బొమ్మల ప్రపంచంలోకి తిరిగి వెళ్ళాను. పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళందరి జీవితాలు ఇంకా అక్కడికే కాదు, వాళ్ళు ఉన్న ప్రతిభని మళ్ళీ సృష్టించి అందంగా మార్చుకోవచ్చు.